ఇవన్నీ కూడా ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రీవియస్ పేపర్స్ని బేస్ చేసుకొని మీకు షేర్ చేస్తాను. సో డెఫినెట్గా మీకు ఆ ఎడ్జ్ అనేది దొరుకుతుంది. సో ఒకసారి మనం గతంలో నిర్వహించిన ఏపీఎస్సీ గ్రూప్ 1 పేపర్స్ కనుక గమనిస్తే, సో 2017లో మనకి ఈ ట్రావెలర్స్ మీద మనకి క్వశ్చన్ అయితే వచ్చింది. ఆల్రెడీ ఈ ట్రావెలర్స్ అనే థీమ్తో యూపీఎస్సీ సివిల్ సర్వీస్లో చాలాసార్లు మన క్వశ్చన్స్ అయితే కనిపించాయి 1979 నుంచి టిల్ డేట్ దాకా. సో అదే ప్యాటర్న్ ఇక్కడ ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా ఒక ఇంపార్టెంట్ థీమ్ ఏంటి ఈ ట్రావెలర్స్. సో మీరు హిస్టరీ చదువుతున్నప్పుడు ఎక్కడైనా సరే ఈ ట్రావెలర్స్ అనేది వచ్చిందనుకోండి, అది చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో దాని మీద సెపరేట్గా మీరు నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటే అప్పుడు మీకు సో ట్రావెలర్స్ మీద ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా సరే, అది లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అయినా సరే, హై లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అయినా సరే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. సో 2017లో చూడండి ఇలా మ్యాథ్స్ ఫాలోయింగ్ ఫార్మాట్లో క్వశ్చన్ అయితే రావడం జరిగింది. అలాగే ఇప్పుడు 2019లో కూడా ఈ ట్రావెలర్స్ అనే థీమ్ మీద మనకి క్వశ్చన్ అయితే వచ్చింది. సో ఇక్కడ కూడా మ్యాథ్స్ ఫాలోయింగ్ ఫార్మాట్లో ఇచ్చారు. దాని తర్వాత జరిగిన ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024లో కూడా మనకి ఈ ట్రావెలర్స్ అనే థీమ్ మీద మనకి క్వశ్చన్ అయితే వచ్చింది. ఇలా మనకి ప్రతిసారి కూడా ఈ ట్రావెలర్స్ అనే థీమ్ మీద మనకి క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా. అండ్ ఎక్కడైనా సరే మీరు చదువుతున్నప్పుడు పర్టికులర్గా 100% ఫోకస్ చేయాల్సిన ఎలిమెంట్. అండ్ దీని మీద మన క్వశ్చన్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అప్కమింగ్ ప్రిలిమ్స్లో. అండ్ ఇక్కడే కాకుండా వేరే సెట్ పీసీస్లో కూడా చూడండి. సో ప్రతిసారి కూడా మీకు ఈ ట్రావెలర్స్ మీద మన క్వశ్చన్స్ అయితే కన్సిస్టెంట్గా వస్తున్నాయి. సో అటు యూపీఎస్సీలో వస్తున్నాయి, ఇటు ఏపీఎస్సీ గ్రూప్ 1లో వస్తున్నాయి, అలాగే వేరే సెట్ పీసీస్లో కూడా వస్తున్నాయి. అందుకు ఇది మీరు గట్టిగా ఫోకస్ చేసిన ఏరియా. అండ్ దీని మీద మీరు నోట్స్ అనేది ప్రిపేర్ కూడా చేసుకోవాలి సెపరేట్గా. అండ్ ఇక్కడ ఇంకోటి మీరు గమనిస్తే, ఇంతకు మీకు చెప్పినట్టు సివిల్ సర్వీస్లో కూడా చాలాసార్లు ట్రావెలర్స్ మీద మనకి క్వశ్చన్స్ అయితే వచ్చాయి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థీమ్ మనం ఐడెంటిఫై చేయాల్సింది అంటే ఈ హరప్పన్ సివిలైజేషన్. చూడండి, సో 2017లో హరప్పన్ సివిలైజేషన్ మీద క్వశ్చన్ వచ్చింది. అలాగే 2023లో కూడా హరప్పన్ సివిలైజేషన్ మీద మనకు క్వశ్చన్ వచ్చింది. అలాగే 2024 చూడండి ఇక్కడ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచేశారు. సో ఇక్కడ కూడా హరప్పన్ సివిలైజేషన్ మీద మనకి క్వశ్చన్ అయితే వచ్చింది. కాబట్టి మెయిన్గా చూసుకుంటే ఏదైతే ఫస్ట్ ఈ హరప్పన్ సివిలైజేషన్ లేకపోతే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉందో, సో దాని మీద కంపల్సరీ ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి 100% దానికి అట్మోస్ట్ ప్రయారిటీ మీరు ఇవ్వాలి. సో ఇలా హరప్పన్ సివిలైజేషన్ మీద చాలాసార్లు మనకి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ అండ్ వేరే పీసెస్ కూడా కన్సిస్టెంట్గా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. కాబట్టి ఈ హరప్పన్ సివిలైజేషన్ అనే చాప్టర్ అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే నెక్స్ట్ ఇంకోటి చూడండి, టెంపుల్స్ మీద మన క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఓకే, ఇక్కడ చూడండి 2019లో కూడా మనకి టెంపుల్స్ మీద క్వశ్చన్ వచ్చింది. అలాగే 2023 గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా మనకి టెంపుల్స్ మీద క్వశ్చన్ వచ్చింది. సో ఇలాగా కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెంపుల్స్ మీద మనకి క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో